గ్రామంలో ఇంతమంది సెలెక్ట్ కావడం అంటే ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కృషి ఉంటుంది. వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఉంటే కానీ ఆ స్టేజ్కి రారు. నాకు బాగా తెలుసు, ఎందుకంటే నేను కూడా పల్లెటూరు స్థాయి నుండి వచ్చినాను, వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన. నాకు బాగా తెలుసు. ఈ పిల్లలు కూడా ఇందాక చెప్పినారు, అందరూ కూడా వ్యవసాయ కుటుంబము, చిన్న చిన్న మధ్యతరగతి కుటుంబాల నుండి రావడం జరిగింది. కానీ నేను కూడా ఒకప్పుడు మీ మాదిరే అనుకునేటాను. చదువుకునేటప్పుడు మా ఫ్యామిలీలో కూడా ఎవ్వరు లేరు. ఉద్యోగం అనేది అప్పట్లో 30 ఏళ్ళ కిందట, 92, 93 కథ చెప్తాను నేను. 30 ఏళ్ళ కిందట చిన్న కానిస్టేబుల్ వస్తేనే చాలా భయభ్రాంతలకి ఒక క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఆఫీసర్ వస్తే కూడా అంటే అప్డేట్ అయినాం, అవేర్నెస్ పెరిగింది, ఎడ్యుకేషన్ శాతం పెరిగింది. అధికారులు కూడా స్నేహభావంతో ఉంటున్నారు. దాన్ని తప్పు పట్టడం లేదు, కానీ అప్పుడు అంత గౌరవం ఉండేది. కానీ ఉద్యోగాలు తక్కువ. ఎందుకు? అక్షరాస్యత తక్కువ, చదువుకునే వాళ్ళు తక్కువ కాబట్టి తక్కువ మంది వచ్చేవాళ్ళు. పల్లెటూరులో మహా అంటే ఊరికి ఒక ఎంప్లాయ్ అంటే అతను ఒక పెద్ద, మనం ఏ కలెక్టర్ గారినో ఒక డిఎస్పీ స్థాయి అధికారంలో చూస్తామో అంత వాల్యూ ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయినాం కాబట్టి కాంపిటీషన్ మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో క్రమశిక్షణతో, ఎంతో ఏం అలవాట్లు లేకుండా, ఒక నిబంధనతో, ఒక యజ్ఞం మాదిరి ఒక ప్లాన్గా ప్రిపేర్ అయితే కానీ ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు నా పక్కన కూర్చునే స్థాయికి రాలేదు. ఈరోజు ఇక్కడ స్టేజ్ మీద మీ అందరి ముందర వాళ్ళు ఇక్కడ కూర్చున్నారంటే వాళ్ళు ఒక క్రమశిక్షణతో, ఒక పట్టుదలతో, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో క్రమశిక్షణతో వాళ్ళకి గైడెన్స్ చేసి, వాళ్ళు తల్లిదండ్రులు అయితేనేమి, అత్తమామలు అయితేనేమి, ఒకవేళ పెళ్ళేళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళ భర్తలు ఎంతో కోఆపరేషన్ ఇచ్చింటే కానీ వాళ్ళు ఈ స్టేజ్లు ఇక్కడ రాలే. తల్లిదండ్రుల కోఆపరేషన్ లేకుండా ఇంటికాడ తాగి రోజు కొట్టాడుకుంటుంటే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, మైండ్ కూడా పనిచేయదు. కానీ వీళ్ళందరూ ఆ రకంగా చదువుకున్నారంటే వీళ్ళు ఎంతో కష్టపడి ప్రతిదీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలైతే, బయట జరిగే విషయాలు అయితే అన్ని చూసుకొని వాళ్ళు ఈ స్థాయికి వచ్చింటారు. నేను తల్లిదండ్రులు ముఖ్యంగా కోరేది ఏమంటే, వీళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న ఇంకా మిగతా తల్లిదండ్రులు కూడా మీ పిల్లలను కూడా భవిష్యత్తులో ఇంత కొద్ది మంచి స్థాయిలో కష్టపడి చదివించి, మీరు కూడా క్రమశిక్షణగా ఏం అలవాటు లేకుండా, పొద్దుముగులు కొట్టాడుకోకుండా, తాగి బానిసలు కాకోకుండా, భార్యాభర్తలతో ఇంట్లో కొట్టాడుకొని పిల్లల్ని చదివించుకోకుండా ఉండకోకుండా మీ శక్తి కొద్ది దేవుని దేవల ఇప్పుడున్న గవర్నమెంట్ పరంగా కూడా ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య, అది గర్వంగా చెప్పచ్చు. ఎవరు కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ఎక్కడ కానీ ఎటువంటి ఫీజులు లేకుండా పుస్తకాలతో సహా, పుస్తకాలు, బూట్లు, బ్యాగు వస్తున్నాయి కదా, అన్నీ అందిస్తున్నారు. కానీ చదువుకునేది బాధ్యత ఉంది. తల్లిదండ్రులు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. తల్లిదండ్రులు కొంతమంది చదివితే ఎవరికి వస్తాయంటే, ఇప్పుడు మీ పల్లెల్లో పుట్టే ఇంతమంది 6 మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే వాళ్ళు కూడా రేపొద్దున అంటే మనం చెప్పాలా, డిసిప్లిన్ ఫస్ట్ ఒక పద్ధతి ప్రకారం నువ్వు స్కూల్కి పంపించడం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో మీ పిల్లలు కూడా ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు. ఇప్పుడు మీరు ఒక పైరు వేస్తారు, ఆ పైరుకి నువ్వు బాగా దాన్ని బెంతబట్టి కలుపు తీసి టయానికి నీళ్లు పెట్టి, ఒకవేళ వర్షాధారం అంటే వర్షాలు మీద ఉంటాయి, లేదు పంటకాలంలో నీళ్లు పెట్టేటంటే నీళ్లు మనం అదును చూసి ఎట్లా కలుపులు తీసుకొని దెంత పడేటప్పుడు దెంత, కలుపు తీసేటప్పుడు కలుపు, దానికి పద్ధతిగా చేసుకుంటూ వస్తే రిజల్ట్ ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. చిన్న చిన్న దానికి ఏదైనా మందులు కొట్టుకోకుండా పురుగు అట్లా ఇట్లా పట్టి ఇది చేస్తే నీకు రిజల్ట్ కూడా తక్కువ ఉంటుంది. సేమ్ మీ పిల్లల పెంపకంలో కూడా అంతే, నీ వ్యవసాయంలో మాదిరిగా పిల్లలు కూడా ప్రతిరోజు ఏం చేస్తున్నారు, స్కూల్కి పోతున్నారా లేదా ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తా అన్నాడు, సెల్లు పొద్దుమూలు చూస్తా అన్నా, లేదా టీవీ ఎక్కువసేపు చూస్తాను, మీరు అబ్జర్వ్ చేయాలి. అది ప్రతి తల్లిదండ్రికి క్రమశిక్షణ పెంచితే మీ పిల్లలు రేపొద్దున మీరు ఆశించిన స్థాయి కొద్దీ మంచి స్థాయికి కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. అట్లా ప్రతి తల్లిదండ్రులు కూడా ఇన్స్పిరేషన్ చేసుకోండి. ఇప్పుడు ఒక తిరుపతి నాయకు, ఓబులేసు, ఈయన పేరు ఏం పేరు, నారాయణ స్వామి కాకోకుండా మిగతా తల్లిదండ్రులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని బాగా చదివించుకొని మంచి స్థాయికి పోవాలని మనసారా కోరుకుంటూ, అందరికీ కూడా ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయినటువంటి పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు, తర్వాత మీడియా మిత్రులకు, ఇక్కడున్న పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడున్న చిన్నజాపురం పంచాయతీ పేరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.